డీటెయిల్స్ చూస్తే ఉత్తరాంధ్ర పారిశ్రామిక అభివృద్ధిలో మరో కీలక అడుగు పడుతోంది. పరిశ్రమల ఏర్పాటుతో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను పెంపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలిస్తోంది. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం రాంబెల్లి ప్రత్యేక ఆర్థిక మండలిలోని జడ్ చింతువ పంచాయతీ పరిధిలో 5,400 కోట్లతో రెన్యూ ఎనర్జీ గ్లోబల్ సంస్థ ఓ భారీ ప్లాంట్ను ప్రారంభిస్తోంది. దీనిలో భాగంగా ఆ కంపెనీ 4,200 కోట్ల పెట్టుబడితో 6 గిగావాట్ల సామర్థ్యంతో తొలి ఇంటిగ్రేటెడ్ సోలార్ ఇన్గేట్ వేఫర్ గ్రీన్ ఎనర్జీ ఏర్పాటును చేస్తోంది. ఇక మరో 1,200 కోట్లతో 125 మెగావాట్ల హైబ్రిడ్ క్యాప్టివ్ రెన్యూవబుల్ పవర్ ప్రాజెక్టును నిర్మిస్తోంది. వీటికి సీఎం చంద్రబాబు ఇవాళ శంకుస్థాపన భూమి పూజ చేయనున్నారు. ఈ 2 ప్రాజెక్టులు 2 ఏళ్లలో పూర్తి చేయనున్నారు. ఈ పరిశ్రమల ఏర్పాటు ద్వారా 2,000 మందికి పైగా ఉపాధి లభించనుంది. ఉద్యోగాల్లో స్థానిక యువతకు ప్రాధాన్యం కల్పించనున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో కుల మత విద్వేషాలను రెచ్చగొట్టేలా కథనాలు ప్రచురించారంటూ సాక్షి పత్రికపై టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజమండ్రి పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఈ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేయడం హాట్ టాపిక్గా మారింది. సాక్షి పత్రిక ప్రచురించిన కొన్ని కథనాలు కుల మతాల మధ్య విద్వేషాలను పెంచేలా ఉన్నాయంటూ గోరంట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను కాపులను విమర్శించినట్లు సాక్షిలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తప్పుడు రాతలపై క్షమాపణలు చెప్పాలని, లేకుంటే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. రాష్ట్రంలో అల్లర్లు సృష్టించడమే జగన్ లక్ష్యంగా పెట్టుకున్నారని బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. సాక్షి మీడియాలో వచ్చిన తప్పుడు కథనాలపై కాపు యువత అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనాకు ఫిర్యాదు చేశారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కులాల మధ్య విభేదాలు రేకెత్తించే విధంగా సాక్షి మీడియా వ్యవహరిస్తోందని ఆరోపించారు. సమాజంలో శాంతి భద్రతలకు భంగం కలిగించేలా కులాల మధ్య శత్రుత్వాన్ని ప్రేరేపించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే కథనాలను ప్రసారం చేసినందుకు సాక్షి టీవీ యాజమాన్యం ఎడిటోరియల్ విభాగంపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. కేవలం కాపు సమాజాన్నే లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నట్టు చిత్రీకరించడం హేయమైన చర్య అని మండిపడ్డారు. కాపులపై కక్షతో సాక్షి మీడియా కథనాలు ప్రసారం చేయడం వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కులాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. సాక్షి మీడియాలో వచ్చిన కథనం వల్ల కులాల మధ్య విద్వేషాలు రేగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఇటువంటి కథనాల వల్ల కులాల మధ్య ఉన్న మంచి సాంప్రదాయాన్ని విఘ్నితం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు.
గతంలో ఇదే విధంగా అమలాపురంలో జరిగిన అల్లర్లో చాలామంది యువత చదువుకున్న విద్యార్థులు చాలా ఇబ్బందులు పడ్డారు. మళ్ళీ అదే పునరావృతం చేయటానికి ఈ గవర్నమెంట్ మీద బురద చల్లటానికి చంద్రబాబు నాయుడు మీద ఈ రకమైన దుష్ప్రచారం చేయటానికి ప్రయత్నిస్తున్నారు. ఈ సాక్షి మీడియా ద్వారా ఇటువంటి కథనాల వల్ల యువత అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది గతంలో మేము చాలా ఇబ్బందులు పడ్డాం. ఈసారి అలా ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పి మా యువత అంతా ముందుకు వచ్చి ఈరోజు జిల్లా ఎస్పీ గారికి ఈ సాక్షి మీడియా మీద సాక్షిని సోషల్ మీడియా మీద కూడా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇది మళ్ళీ రిపీట్ అవ్వకుండా సరైన కఠిన నిర్ణయం తీసుకుని మీడియా మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. నా పేరు రంకిరెడ్డి సునీల్. నేను కాపు యువతకు సంబంధించిన నాయకుడిని. ఈ సాక్షి మీడియా చేసి దుష్ప్రచారాలని ఖండించాలని మేము కోరుకుంటున్నాం. ఇలాంటి దుష్ప్రచారాల వల్ల మా యువకులు అందరూ చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ ఇబ్బందులకి ఈ యువత కానీ మా కాపుకు సంబంధించిన నాయకులు కానీ ఇలా దుష్ప్రచారాలు చేయడం వల్ల మా నాయకులందరూ ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ సాక్షి మీడియాని బ్యాన్ చేయాలని కోరుకుంటున్నాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈరోజు ఉదయం స్వామికి జరిగిన తోమాల సేవలో మధ్యప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి రాజేంద్ర శుక్లా, ప్రముఖ సినీ నటుడు వివేక్ ఒబేరాయ్ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. స్వామివారి సేవలో పాల్గొన్న అనంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం అందజేయగా అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. జగన్ తరహాలోనే వైసీపీ నాయకులు శవ రాజకీయాలు చేస్తున్నారని మంత్రి సవిత ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ సమాజం కోసం మంచి చేసే నాయకుల్ని తయారు చేసే ఫ్యాక్టరీ అయితే వైసీపీ హంతకులను తయారు చేసే ఫ్యాక్టరీ అని విమర్శించారు. హత్యలు చేయడం, సాక్షుల్ని బెదిరించడం, రేటు మాట్లాడడం, కుటుంబ సభ్యుల్ని, జడ్జిలను సైతం బెదిరించాలని చూడడం జగన్కు అలవాటైపోయిందని విమర్శించారు. అనంతబాబును జగన్ నెత్తిన పెట్టుకోవడంతోనే దళితుడైన సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేశారని ఆరోపించారు. జగన్ సైకోతనానికి పరాకాష్ఠగా అనంతబాబు వ్యవహారం ఉందని మండిపడ్డారు. సుబ్రహ్మణ్యం కేసు నిందితుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదని మంత్రి సవిత స్పష్టం చేశారు. ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి కావచ్చు, ఆయన రాజకీయాల్లో ఆయన ముఖ్యమంత్రి కావాలన్నప్పటి నుంచి కూడా ఆయనకి శవ రాజకీయాలు చేయడం అలవాటే. ఒక పక్క తండ్రి శవం పెట్టుకొని కూడా రాజకీయం చేశాడు. బాబాయ్ గొడ్డల పోటు చూసాం. మరి వాళ్ళ ఎమ్మెల్సీ మరి ఒక దళిత బిడ్డను చంపి డోర్ డెలివరీ చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టుకొని నెత్తిన పెట్టుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు ఇలా హత్యలు చేయటం, హత్య చేసిన తర్వాత అది సాక్షుల్ని బెదిరించటం. ఫస్ట్ రేటు మాట్లాడతాడు, రేటు కుదరకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులను బెదిరించాలని చూస్తాడు, జడ్జిలను బెదిరించాలని చూస్తాడు, పోలీస్ డిపార్ట్మెంట్ బెదిరించాలని చూస్తాడు. ఈరోజు అనంతబాబు గారు కూడా అదే విధంగా చేశాడు. వాళ్ళకి చంపడం అలవాటు. ఆ పార్టీకే చంపడము, రౌడీల్ని, మరి గూండాల్ని తయారు చేసే ఫ్యాక్టరీలా తయారైంది వైసీపీ పార్టీ. ఈరోజు అనంతబాబు గారు సాక్షుల్ని ఏ విధంగా బెదిరించాడో, ఏ విధంగా బేరానికి వచ్చాడో మనం అందరం చూసాం. ఎట్టి పరిస్థితులను వదిలే ప్రసక్తే లేదు. మీరు ఈ గతంలో ఏదైనా జరిగిండొచ్చు. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ అలర్ట్గా ఉంది. ఏ మాత్రము
వదిలే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా మరి మీరు సాక్షులు కూడా ధైర్యంగా ఉండండి. పోలీస్ డిపార్ట్మెంట్ మీతో ఉంది, ప్రభుత్వం మీతో ఉందన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఎలాంటి పరిస్థితుల్లోనూ వదిలే ప్రసక్తే లేదన్న విషయం కూడా తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీ ఈ స్వర్ణాంధ్రప్రదేశ్గా మారాలి, తెలుగుదేశం పార్టీ ఒక మంచి నాయకుల్ని తయారు చేస్తుంటే వైసీపీ పార్టీ గూండాలను రౌడీలను తయారు చేసి ఇలా రోజుకొకరిని రప్పర్ నరుక్కుంటూ పోయే విధంగా ఈరోజు తయారు చేస్తూ ఉంది. వైసీపీ కార్యకర్తలు కూడా ఆలోచించండి. తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం లీడర్లు ఎలా ఉన్నారు, వైసీపీ పార్టీలో నాయకుడు ఏ విధంగా మరి కార్యకర్తలను రెచ్చగొడుతూ ఈరోజు దస్తగిరి కావచ్చు, మరి డ్రైవర్ సుబ్రహ్మణ్యం కావచ్చు, అమర్నాథ్ గౌడ్ కావచ్చు, మరి సింగయ్య కావచ్చు, ఇలా ఎవరు బలైపోతున్నారో ఒక్కసారి ఆలోచించండి. బీసీలు, దళితులు మరి ఎక్కువగా బలైపోతున్నారు వైసీపీ. సింగపూర్లో ఏపీ మంత్రుల పర్యటన 3వ రోజు కొనసాగుతోంది. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే పోర్ట్ ఆఫ్ సింగపూర్ అథారిటీని సందర్శించారు. ఆంధ్రప్రదేశ్కు ఉన్న సుదీర్ఘ తీర ప్రాంతాన్ని రాష్ట్ర అభివృద్ధికి ఇంజన్గా మార్చాలనే లక్ష్యంతో సింగపూర్ పోర్ట్ మేనేజ్మెంట్ అక్కడి అత్యాధునిక సాంకేతికతను అధ్యయనం చేయడంలో భాగంగా దీనిని సందర్శించినట్లు మంత్రులు తెలిపారు. 2040 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద పూర్తిస్థాయి ఆటోమేటెడ్ టెర్మినల్గా అవతరించనున్న టువాస్ పోర్ట్ పనితీరును స్వయంగా పరిశీలించినట్లు పేర్కొన్నారు. డ్రైవర్ లేని ఎలక్ట్రిక్ వాహనాలు, రిమోట్ కంట్రోల్డ్ క్రేన్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కంటైనర్ల కదలికలను ముందే పసిగట్టే స్మార్ట్ వ్యవస్థలను అధ్యయనం చేశామన్నారు. రాష్ట్రంలోని మూలపేట, రామాయపట్నం వంటి పోర్టుల అభివృద్ధిలో సింగపూర్ సంస్థల భాగస్వామ్యం, పెట్టుబడుల గురించి సానుకూల చర్చలు జరిపామన్నారు. సింగపూర్ తరహాలో ఏపీని కూడా గ్లోబల్ లాజిస్టిక్స్ హబ్గా మార్చడానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై అవగాహన కుదుర్చుకోవడం జరిగిందన్నారు. చిత్తూరు జిల్లాలో వైసీపీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. వైసీపీ సీనియర్ నేత రమేష్ నాటార్ ఆ పార్టీకి గుడ్ బై కొట్టి టీడీపీ గూటికి చేరారు. ఆయనతో పాటు మరో 20 కుటుంబాలు ఫ్యాన్స్ స్విచ్ ఆఫ్ చేసి సైకిల్ ఎక్కారు. వీరిని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కండువా కప్పి టీడీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న విధానం నచ్చడంతో పార్టీలో చేరానని, పార్టీ అభ్యున్నతికి, ప్రజల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని రమేష్ నాటార్ తెలిపారు. ఏఐటియుసి 18వ రాష్ట్ర మహాసభలను పురస్కరించుకుని ఈ నెల 26వ తేదీన తిరుపతి ఇందిరా మైదానంలో జరిగే బహిరంగ సభకు కార్మికులంతా పెద్ద ఎత్తున హాజరు కావాలని సిపిఐ తిరుపతి జిల్లా కార్యదర్శి మురళి పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను, 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలని, కనీస వేతనం 26,000 రూపాయలు అందించాలని, మహిళలకు పని ప్రదేశాల్లో కనీస ప్రత్యేక సౌకర్యాలను కల్పించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని తదితర డిమాండ్లతో సుదీర్ఘకాలం పోరాడుతున్నామని తెలిపారు. ఈ మహాసభల్లో కార్మిక సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణను ఏఐటియుసి ప్రకటించడం జరుగుతుందని తెలియజేశారు. ఏఐటియుసి రాష్ట్ర 18వ మహాసభలు తిరుపతిలో జరుగుతూ ఉన్నాయి.
ఈ మహాసభలకు జాతీయ ప్రధాన కార్యదర్శి ఏఐటీసీ అమర్జిత్ కౌర్ గారు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు, ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు రవీంద్రనాథ్ వెంకటసుబ్బయ్య గారు, ఏఐటీసీ జాతీయ ఉపాధ్యక్షులు హాజరవుతా ఉన్నారు. అదేవిధంగా ఈ ఏఐటీసీ రాష్ట్ర 18వ మహాసభల్లో కార్మికుల సమస్యలపైన అనేకమైనటువంటి సుదీర్ఘంగా చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపకల్పన జరుగుతూ ఉంది. వేళ కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వ సంస్థలన్నీ కూడా ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు చెప్పేసి కనీస వేతనాలన్నీ కూడా 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఆశా, అంగన్వాడీ, మిడ్ డే మీల్స్, ప్రభుత్వ పాఠశాలలో పనిచేసేటువంటి స్వీపర్స్ అయినటువంటి స్కీమ్ వర్కర్స్ కూడా కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పేసి, అవుట్ సోర్సింగ్ లో పనిచేసేటువంటి కార్మిక సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి, అసంఘటిత రంగమైనటువంటి కార్మికులలో వాళ్ళకు కూడా కావాల్సినటువంటి చట్టమైనటువంటి చట్టాలు రూపకల్పన చేసి ఈఎస్ఐ, పిఎఫ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇవాళ ఏఐటీసీ రాష్ట్ర 18వ మహాసభలో 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డెలిగేట్స్ అందరూ పాల్గొని సుదీర్ఘమైనటువంటి చర్చించి భవిష్యత్తు కార్యాచరణకు రూపకల్పన జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈవేళ తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక పార్టీ సానుభూతి పరులు, ఏఐటీసీ, ప్రజా సంఘాలు అందరూ కూడా కలిసి పెద్ద ఎత్తున ఈ నెల 26వ తారీఖున 3 గంటలకు ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి బస్టాండ్ నుండి ర్యాలీగా ఇందిరా మైదానం జరుగుతుంది. ఇందిరా మైదానంలో జరిగే బహిరంగ సభలో తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ మహాసభను జయప్రదం చేయాలని చెప్పేసి కూడా పిలుపునిస్తా ఉన్నాం. అందులో భాగంగా ఇక్కడ ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి సత్యవేడు, సూలూరుపేట నియోజక నాయకులతో ఇక్కడ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి పెద్ద ఎత్తున ఈ మహాసభను జయప్రదం చేయడానికి జిల్లాలో కార్మిక వర్గం రావాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం. తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి నటసింహం, నందమూరి బాలకృష్ణకి ఉన్న మాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దశాబ్దాలుగా కమర్షియల్ సినిమాలతో అభిమానులను అలరిస్తూ మాస్ ఆడియన్స్లో అపారమైన ఫ్యాన్ ఫాలోయింగ్ను సంపాదించుకున్న ఆయన ఇప్పటికీ అదే జోష్తో ముందుకు దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య చేస్తున్న సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ఫస్ట్ లుక్ పోస్టర్తో పాటు గ్లిమ్స్ కూడా రిలీజ్ చేసి హైప్ క్రియేట్ చేయాలని చూస్తున్నారు. ఇదే సమయంలో బాలయ్య తన ఫ్యూచర్ లైనప్ను కూడా బలంగా సెట్ చేసుకున్నారు. తదుపరి ప్రాజెక్టును కొరటాల శివ దర్శకత్వంలో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ తర్వాత వివేక్ ఆత్రేయతో ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. వీటితో పాటు నాంది సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న విజయ్ కనకమేడల దర్శకత్వంలో కూడా ఒక ప్రాజెక్టును లైన్లో పెట్టారు. ఇలా చూస్తే బాలయ్య వరుసగా విభిన్నమైన దర్శకులతో సినిమాలు ప్లాన్ చేస్తూ తన ఇమేజ్కు తగ్గట్టే కాకుండా కొత్త కోణాలు కూడా చూపించడానికి సిద్ధమవుతున్నట్టు అర్థమవుతోంది. ఇప్పటికే 2 సంవత్సరాల పాటు తన డేట్స్ను ఈ ప్రాజెక్టులకు కేటాయించారు. మరి ఈ స్ట్రాంగ్ లైనప్తో బాలయ్య బాబు మరోసారి బాక్సాఫీస్ను షేక్ చేస్తారా? ఈ దర్శకులు ఆయనకు వరుస హిట్స్ అందిస్తారా అన్నది తెలుసుకోవాలంటే రాబోయే రోజులు ఆసక్తికరంగా మారనున్నాయి. తమిళనాడులో పోలింగ్ జాతర జోరుగా సాగుతోంది. ఓటింగ్ ప్రారంభం కాకముందే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉదయం నుంచే ఓటింగ్ భారీ ఎత్తున జరుగుతోంది. ఉదయం 9 గంటలకే 17.69% ఓటింగ్ నమోదైనట్లుగా అధికారులు తెలిపారు. వేసవి కాలం కావడంతో ఎండదెబ్బ తగలకుండా ఉండేందుకు ఉదయమే ఓటర్లు తరలివచ్చారు. దీంతో భారీగా పోలింగ్ నమోదైంది.
6 గంటల వరకు కొనసాగనుంది. అయితే వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని 2 గంటలు పోలింగ్ సమయాన్ని పొడిగించాలని టీవీకే అధినేత విజయ్ ఎన్నికల సంఘాన్ని కోరారు. ప్రయాణ అంతరాయాలు, పొడవైన క్యూ లైన్లలో వేచి ఉండాల్సిన అనివార్య పరిస్థితుల కారణంగా పోలింగ్ను రాత్రి 8 గంటల వరకు పొడిగించాలని లేఖలో విజయ్ విజ్ఞప్తి చేశారు. సినీ రాజకీయ ప్రముఖులు సైతం ఉదయమే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సీఎం ఎంకే స్టాలిన్, ఆయన కుమారుడు ఉదయనిధి, టీవీకే అధినేత విజయ్ చెన్నైలో ఓటు వేశారు. విజయ్ తెల్ల చొక్కా, దానికి సరిపోయే తెల్ల ప్యాంటు ధరించి పోలింగ్ బూత్కు వచ్చారు. విజయ్ను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తన కుమార్తె సౌందర్యతో కలిసి చెన్నైలోని స్టెల్లా మ్యారిస్ కళాశాల పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. కమల్ హాసన్ కుమార్తె శృతి హాసన్ చెన్నైలోని ఆల్వార్పేట్ పాఠశాలలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. తిరువాన్మియూర్లో నటుడు అజిత్ కుమార్ ఓటు వేశారు. సిట్ విచారణకు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు సునీల్ ఇద్దరు డుమ్మా కొట్టారు. ఇవాల్టి విచారణకు హాజరు కాలేమని సిట్కు కారుమూరి లేఖ రాసినట్టు తెలుస్తోంది. తన భార్యకు అనారోగ్యంగా ఉందని, వారం సమయం ఇవ్వాలని సిట్కు రాసిన లేఖలో వైసీపీ మాజీ మంత్రి కోరినట్టు తెలుస్తోంది. ఇక మద్యం రవాణా అక్రమాల కేసులో ఇవాళ విజయవాడలోని తమ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావుకు ఆయన కుమారుడు సునీల్ కుమార్కి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. వైసీపీ హయాంలో మద్యం రవాణాకు సంబంధించిన అవకతవకలు జరిగినట్లు గుర్తించిన సిట్ కేసు నమోదు చేసింది. ఈ అవకతవకల్లో కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు సునీల్కి ప్రమేయం ఉన్నట్లు గుర్తించి కేసు నమోదు చేసింది. ఇందులో భాగంగానే సిట్ వాళ్ళిద్దరిని విచారణకు పిలిచింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా విజయవాడ కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, కారుమూరి నాగేశ్వరరావు మాజీ మంత్రి, ఆయన కుమారుడు సునీల్ కుమార్కు కూడా నిన్న సిట్ నోటీసులు అందించింది. మరి ఈ కేసుకు సంబంధించి వాళ్ళు విచారణకు హాజరవ్వాల్సి ఉంది, కానీ వాళ్ళు డుమ్మా కొట్టినట్టు తెలుస్తోంది. ఒక లేఖ కూడా రాసినట్టు తెలుస్తోంది. కారుమూరి నాగేశ్వరరావు భార్యకు ఆరోగ్యం బాగాలేదని. లేటెస్ట్ అప్డేట్ ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించేది. మద్యం దుకాణాలకు సంబంధించి ముఖ్యంగా ఏవైతే డిస్టిలరీస్ ఉంటాయో అక్కడి నుంచి మద్యం షాపులకు మద్యాన్ని ప్రత్యేక వాహనాల్లో ప్రభుత్వం తరలించేది. దానికి సంబంధించిన కాంట్రాక్ట్ ను కూడా ఒక ప్రైవేట్ ఏజెన్సీకి ఏపీ ప్రభుత్వం అప్పచెప్పింది. సో ఆ టైంలోనే మద్యం రవాణాకు సంబంధించి భారీ ఎత్తున, అంటే దాదాపు 200 కోట్లకు పైగా అవినీతి జరిగిందంటూ ప్రజెంట్ అయితే కేసు నమోదైతే విచారణ జరుగుతుంది. దానికి సంబంధించి ఆ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆ కారుమూరి నాగేశ్వరరావుతో పాటు ఆయన కుమారుడు సునీల్ ఈ రోజు విజయవాడలోని సిట్ కార్యాలయానికి విచారణకి హాజరు కావాల్సి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే సిట్ అధికారులు వాళ్ళకి నోటీసులు కూడా అందజేశారు.
అయితే ఆ కారుమూరి నాగేశ్వరరావు అనారోగ్యాల కారణంగా విజయవాడలోని సిట్ కార్యాలయానికి రాలేనని ముందుగానే చెప్పడంతో ఆ సిట్ అధికారులు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లి కారుమూరి నాగేశ్వరరావు ఇంటిలోనే విచారణ చేస్తామన్నారు. కానీ ఆయన కుమారుడు సునీల్ విజయవాడలోని సిట్ కార్యాలయానికి రావాలని అక్కడ విచారణ జరుగుతుందని కూడా వాళ్ళు నిన్న తెలియజేశారు. అయితే ఈ రోజు ఉదయం 10 గంటలకే ఆ కారుమూరి నాగేశ్వరరావు తనయుడు సునీల్ విజయవాడలో సిటీ కార్యాలయానికి రావాల్సి ఉంది. కానీ ఆ 10 గంటలు టైం దాటుతున్నా కూడా ఇప్పటి వరకు కూడా సిటీ కార్యాలయానికి హాజరు కాలేదు. అయితే తమ ఇంటి సభ్యుల అనారోగ్యం కారణంగా ఈ రోజు హాజరు కాలేకపోతున్నామని కూడా కారుమూరి నాగేశ్వరరావుతో పాటు ఆయన కుమారుడు కలిపి ఆ సిట్ అధికారులకు లేఖ రాశారు. సో ఆ నేపథ్యంలో ఈ రోజు విజయవాడ సిటీ కార్యాలయంలో ఆ మద్యం అక్రమ రవాణాకు సంబంధించి ఆ విచారణ జరిగే అవకాశాలు కనిపించలేదు. ప్రజెంట్ 11:30 సమయం దాటుతుంది కాబట్టి ఇప్పటి వరకు వాళ్ళు రాకపోవడంతో సిట్ విచారణ ఈ రోజు లేనట్టని కూడా చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా కేసు పూర్వపరాలు పరిశీలించినట్లయితే వైసీపీ హయాంలో ఆ మద్యము ఆ డిస్లరీస్ నుంచి ఆ మద్యం షాపులకి సంబంధించి ప్రభుత్వమే రవాణా చేసేది. ఒక సిగ్మా అనే సంస్థకు దీన్ని ఆ కాంట్రాక్ట్ ని కేటాయించారు. ఈ సిగ్మా అనే సంస్థ వేరే సబ్ కాంట్రాక్టులు కూడా కుదుర్చుకుంది. ఆ విషయం ప్రభుత్వానికి చెప్పలేదు. పెద్ద ఎత్తున సబ్ కాంట్రాక్టులకు సంబంధించి కారుమూరి నాగేశ్వరరావు తనయుడు సునీల్కి సంబంధించిన వాహనాలు అంటే వాళ్ళే సబ్ కాంట్రాక్ట్ తీసుకుని ప్రత్యేక వాహనాల్లో మద్యాన్ని అక్రమ రవాణా చేసి పెద్ద ఎత్తున ముడుపులు దండుకున్నారు. దాదాపు 200 కోట్లకు పైగా అక్రమ డబ్బు సంపాదించారని కూడా ఆరోపణలు. దానికి సంబంధించి ఆ విచారణ జరుగుతుంది. దానికి సంబంధించి ఎన్ని వాహనాలు కారుమూరి నాగేశ్వరరావు తనయుడు సునీల్ అప్పట్లో సబ్ కాంట్రాక్ట్ తీసుకున్నారు, ఎక్కడెక్కడికి మందుని సరఫరా చేశారు, ఎక్కడెక్కడ అవినీతి జరిగింది, ఎంత డబ్బుని అక్రమంగా దారి మళ్లించాలనే విషయాలపై సిట్ దర్యాప్తు చేయాల్సి ఉంది. అయితే అన్ఫార్చునేట్లీ ఆ లేఖ కారణంగా వాళ్ళు ఈ రోజు సిట్ విచారణకు హాజరు కాలేకపోతున్నారు. అయితే సిట్ అధికారులు దీనికి సంబంధించి అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి విచారిస్తారా లేదంటే దానికి ఓకే చెప్తారా ఏంటంటే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది సుష్మా. ఇంకా ఎస్ అంటే ఈ కేసులో ఇవాళ విచారణకు హాజరు కావాల్సి ఉండగా వాళ్ళు హాజరు కాలేదని తెలుస్తుంది. ఆల్మోస్ట్ 11:30 అయినా కూడా ఇంకా వాళ్ళు విచారణకు హాజరు కాలేదంటే ఈరోజు డుమ్మా కొట్టినట్టే అని అనుకోవచ్చా? ఒకవేళ వాళ్ళు డుమ్మా కొడితే నెక్స్ట్ సిట్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఏదైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందా? ఇప్పటికీ ప్రధానంగా సంబంధించి ఆల్రెడీ ఒకసారి సిట్ అధికారులు వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. అప్పుడు వాళ్ళు హాజరు కాలేదు. మరోసారి నోటీసులు ఇచ్చారు. దానికి సంబంధించి కారుమూరి నాగేశ్వరరావు అనారోగ్యాల కారణంగా హాజరు కాలేని చెప్పినప్పటికీ కూడా సిట్ అధికారులు ఏమాత్రం విడిచిపెట్టకుండా హైదరాబాద్ లో తన నివాసంలో ఈ రోజు విచారణ చేయడానికి కూడా సిద్ధపడ్డారు. సో ఒక బృందం హైదరాబాద్ కూడా చేరుకుంది. మరొక వైపు ఆయన కుమారుడిని మాత్రం విజయవాడ సిటీ కార్యాలయానికి రావాలని ఆ లేఖలో పేర్కొన్నారు. దానికి సంబంధించి అంటే దాదాపు 11 గంటల సమయం వరకు కూడా వాళ్ళ నుంచి ఎలాంటి అప్డేటే లేదు. వాళ్ళు సిట్ కార్యాలయానికి వస్తారని కూడా సిట్ అధికారులు అనుకున్నారు. కానీ చివరి క్షణంలో తమ కుటుంబ సభ్యుల అనారోగ్యం కారణంగా ఇక్కడికి రాలేకపోతున్నామని లేఖలో పేర్కొన్నారు. అయితే ఫర్దర్ గా ఇప్పుడు సిట్ అధికారులు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు అంటే ఈ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి విచారిస్తారా లేదంటే రేపు విచారించే అవకాశాలు ఉన్నాయా లేదంటే మళ్ళీ కోర్టుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయా ఏంటనేది మనకు తెలియాల్సి ఉంది. ప్రజెంట్ అయితే అనారోగ్యాల కారణంగా వాళ్ళు ఆ సిట్ విచారణకు హాజరు కాలేకపోతున్నామని లేఖ రాశారు. దీనిపై ఆ సిట్ అధికారులు ఇంకా స్పందించాల్సి ఉంది. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో మనకి మరి కాసేపట్లో తెలుస్తుంది. రేపు విచారిస్తారా లేదంటే ఏం జరుగుతుందనే విషయాలు మనకి సిట్ అధికారులు తెలియజేసిన తర్వాత మనకి కంప్లీట్ అప్డేట్ తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.